హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 ఏథర్ రిజా జెడ్ ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్. ఈ టాప్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఈ స్కూటీని కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు ఈ స్కూటీ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ స్కూటీ రేంజ్ ఎక్కువ వస్తుంది. సరదాగా చెప్తున్నాను, ఇంకా లేట్ చేయొద్దు, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ వైజ్ ఈ స్కూటీ అనేది టోటల్గా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంది, జెడ్ అండ్ ఎస్. జెడ్ అంటే టాప్ మోడల్, ఎస్ అంటే సెకండ్ మోడల్ అనమాట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది జెడ్ టాప్ మోడలే. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జెడ్, ఎస్ ఈ 2 మోడల్స్లో ఒక్కొక్క మోడల్లో 2 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వేరియంట్లో 123 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే మోడల్ ఉంది, 159 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే మోడల్ కూడా ఉంది. సేమ్ ఇలానే జెడ్ మోడల్లో కూడా 123, 159 ఈ విధంగా రేంజ్ ఇచ్చే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఒక డౌట్ రావచ్చు, ఈ 2 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. మీరు ఎస్ మోడల్ తీసుకున్న, జెడ్ మోడల్ ఏది తీసుకున్నా సరే 159 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే వేరియంటే తీసుకోండి. ఎందుకంటే ఈ వేరియంట్ తీసుకుంటే మీకు రియాలిటీలో రేంజ్ అనేది 125 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. అదే మీరు 123 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మోడల్ తీసుకుంటే రియాలిటీలో మీకు రేంజ్ అనేది బిలో 100 కిలోమీటర్స్ వస్తుంది, అది మీకు సెట్ అవ్వదు. అదే మీరు 159 కిలోమీటర్స్ వేరియంట్ తీసుకుంటే రియాలిటీలో రేంజ్ అనేది 100+ వస్తుంది కాబట్టి మీకు బాగుంటుంది. అలానే జెడ్ అండ్ ఎస్ ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ కట్గా మీకు చెప్తాను, అప్పుడు మీకు ఇంకా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎస్ మోడల్లో కలర్స్ అనేవి ఓన్లీ 4 కలర్స్ మాత్రమే ఉంటాయి. అదే జెడ్ మోడల్ అయితే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, మీకు నచ్చిన కలర్లో స్కూటీని తీసుకోవచ్చు. ఎస్ మోడల్లో కన్సోల్ అనేది నార్మల్ కన్సోల్ ఉంటే జెడ్ మోడల్లో కలర్ఫుల్ TFT కన్సోల్ ఉంటుంది. ఎస్ మోడల్లో 10x10 నావిగేషన్ ఉంటే జెడ్ మోడల్లో ఇన్బిల్ట్గా గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. ఎస్ మోడల్లో మ్యాజిక్ ట్విస్ట్ ఈ ఫీచర్ ఉండదు, జెడ్ మోడల్లో ఉంటుంది. ఎస్ మోడల్లో పింగ్ మై స్కూటర్ ఈ ఫీచర్ ఉండదు, జెడ్ మోడల్లో ఉంటుంది. ఎస్ మోడల్లో స్కిడ్ కంట్రోల్ ఈ ఫీచర్ ఉండదు, జెడ్ మోడల్లో ఉంటుంది. ఎస్ మోడల్లో లాక్ సేఫ్ ఈ ఫీచర్ అయితే ఉండదు, జెడ్ మోడల్ అయితే ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఈ 2 మోడల్స్ మధ్య ఉన్నాయన్నమాట. సో నేను మీకు డైరెక్ట్గా ఈ జెడ్ మోడల్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ మోడల్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఇంకో డౌట్ అయితే రావచ్చు, ఈ 2 మోడల్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయని చెప్పి. ఎస్ మోడల్లో మీరు టాప్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసి 1,72,000 వరకు ఉంటుంది. అదే జెడ్ మోడల్లో టాప్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 1,93,000 వరకు ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అనేవి ఆన్లైన్ ప్రైజెస్. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మోడల్స్, వాటి ప్రైజెస్ గురించి. ఇంకా జెడ్ మోడల్లో ఉన్న కలర్స్ గురించి మాట్లాడుకుంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఈ మోడల్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మోనో, ఓవర్ టోన్, సూపర్ మ్యాట్ అని చెప్పి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్లో స్కూటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేసిన ఈ కలర్ కూడా రియాలిటీలో చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా స్కూటీ చూడడానికి రియాలిటీలో బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ టైప్లో ఉండే స్కూటర్ అనమాట. ఏథర్ కంపెనీ ఈ స్కూటీని ఫ్యామిలీ పరంగా సెట్ అయ్యే విధంగా డిజైన్ అయితే చేసింది. ఈ స్కూటీ లేడీస్కి బాగుంటుంది, యూత్కి బాగుంటుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్కి బాగుంటుంది, ఓల్డ్ పీపుల్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది స్కూటీ రియాలిటీలో చూడడానికి. అలానే ఏథర్ కంపెనీ ఈ స్కూటీకి కొన్ని యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి మీ స్కూటీలో ఇన్స్టాలేషన్ అయితే చేయించుకోవచ్చు. కవర్స్, మ్యాట్స్, హెల్మెట్స్, ఛార్జరు, TPMS, గ్రిప్స్, అలానే బాడీ గార్డ్స్, ఇలా చాలా యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నాకు నచ్చింది ఏంటంటే ఈ స్కూటీలో ఛార్జింగ్ పోర్ట్ అయితే రావట్లేదు, దీన్ని మనం సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ స్కూటీలో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ నార్మల్వే. అలానే ఇది ఎలక్ట్రికల్ స్కూటీ కాబట్టి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫైబరే, డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఫ్రంట్ బాడీ ప్యానల్ కూడా ఫైబరే ఇచ్చారు, డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్లో చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు, ఏథర్ 3D లోగో కూడా మెన్షన్ చేశారు. అలానే హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. DRL సిగ్నల్ లైట్స్, హెడ్ లైట్ 3 ఒక్క దాంట్లోనే ఇన్బిల్ట్గా ఇచ్చారనమాట.
ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్ విజిబిలిటీ త్రో అనేది బాగానే ఉంటుంది. మనం సిటీ పర్పస్ కింద ఈ స్కూటీని యూజ్ చేసుకుంటాం కాబట్టి విజిబిలిటీ అయితే సరిపోతుంది అనమాట. అలానే ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబరే ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఇలా ఉంది. ఇంకా ఈ స్కూటీలో యాజ్ యూజువల్గా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసేటప్పుడు ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ సరిపోతుంది. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ వైజ్ 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే స్కూటీ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 200mm పెటల్ డిస్క్ ఇచ్చారు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి, ఎలాంటి ఏబిఎస్ ఉండదు. అలానే సింగిల్ పిస్టన్ బ్రేక్ క్యాలిపర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటీలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. ఓవరాల్గా బ్రేకింగ్ బయట అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ స్కూటీ అలవల్ డిజైన్ కూడా చూడడానికి చాలా సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ ఫోర్క్స్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రివర్స్ మోడ్ బటన్ ఉంది. కింద రైడింగ్ మోడ్స్ను చేంజ్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ ఇచ్చారు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ బటన్ ఇచ్చారు. పాజింగ్ బటన్ లేదు. కింద 4-వే టాగిల్ బటన్ ఇచ్చారు. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఈ స్కూటీలో హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. కంప్లీట్గా క్లోజ్డ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు మనం ఈ స్కూటీ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే 7 ఇంచ్ ఫుల్లీ కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. ఇదేంటంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, అలా అయితే ఉందన్నమాట. ఇందులో ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ కన్సోల్లో ఇన్బిల్ట్గా గూగుల్ మ్యాప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో నావిగేషన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలానే పైన ఇక్కడ కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. మిడిల్లో రిజా అని చెప్పి మెన్షన్ చేశారు. రేంజ్ చూపిస్తుంది, మోడ్ చూపిస్తుంది, కనెక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఓడంట ట్రిప్ స్పీడ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ సెట్టింగ్స్లో మల్టిపుల్ టెక్ ఫీచర్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టెక్ ఫీచర్స్ అన్నిటి గురించి వీడియో లాస్ట్లో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా కనెక్టివిటీలోకి వెళ్తే బ్లూటూత్తో మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. వాట్సాప్ అలర్ట్స్, నోటిఫికేషన్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా కింద నోటిఫికేషన్ అని చెప్పి సపరేట్గా ఆప్షన్ కనిపిస్తుంది కదా, కనెక్టివిటీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే వాయిస్ అని చెప్పి ఇంకో ఫీచర్ అయితే ఇచ్చారు. మన వాయిస్ కమాండ్స్తో కన్సోల్ని అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. దానికి సంబంధించిన ఫీచర్ అనమాట. ఇంకా ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంది. ఈ ప్రొఫైల్ ఆప్షన్ ఏంటంటే ఓనర్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, వెహికల్ ఇన్ఫర్మేషన్, షట్ డౌన్ బటన్, ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ కన్సోల్లో మీరు డైరెక్ట్గా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. ఈ స్కోర్ అవి ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోవచ్చు. అలానే కన్సోల్ బ్రైట్నెస్ కూడా మాన్యువల్గా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఆటోలో పెట్టేస్తే డైరెక్ట్గా యాంబియంట్ సెన్సార్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ కన్సోల్ విజిబిలిటీ అయితే రియాలిటీలో చాలా బాగుంది. బట్ ఏంటంటే టచ్తో కన్సోల్ని ఆపరేట్ చేసేటప్పుడు లిటిల్ బిట్ లేటెన్సీ అయితే ఉంది. అది తప్పితే మిగతా అంతా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే, కీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మిడిల్లో క్యారీ కూడా ఇచ్చారు. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ మనం క్యారీ చేసుకోవచ్చు. పక్కనే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఈ స్కూటీని ఎక్కడి నుంచి మీరు ఛార్జ్ చేసుకోవాలి. దీనిపైన సేఫ్టీ కింద క్యాప్ కూడా ఇచ్చారు. అలానే ఈ స్కూటీలో ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా చాలా బాగుంది. నేను 5'10" హైట్ ఉంటాను. నేను స్కూటీ పైన కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు నాకు పర్లేదు, బాగానే అనిపించింది. ఇది ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా మంచిగానే ఇచ్చారు. అలానే ఇక్కడ మీకు కొద్దిగా స్పేస్ కనిపిస్తుంది కదా, ఇదే పిలియన్ ఫుట్ రెస్ట్. బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చున్నప్పుడు ఇక్కడే ఫుట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇంకా ఈ స్కూటీలో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. ఇది కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. ఇది ఫ్యామిలీ స్కూటీ కాబట్టి సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ బాటంలో ఇక్కడ కనిపిస్తున్న ఈ బాడీ ప్యానల్ కూడా ఫైబరే. ఇంకా ఈ స్కూటీలో సెకండ్ క్యారీకు కూడా సీట్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఈ బాడీ ప్యానల్ కంప్లీట్గా ఫైబరే. రిజ్జా జెడ్ అని చెప్పి 3 టైప్లు మెన్షన్ చేశారు. కొద్దిగా గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/80 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. కొద్దిగా వైడ్ టైర్ అనమాట. ఈ స్కూటీలో 12 ఇంచ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. హ్యాండిలింగ్ అండ్ కంఫర్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. LED టైల్ లైట్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సిగ్నల్ లైట్స్ కూడా ఉన్నాయి. యాత్ర అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. రిఫ్లెక్టర్ స్టిక్ చేశారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ నాన్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. కంట్రోలింగ్ అండ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ 2 గుడ్ అయితే ఉంటుంది ఈ స్కూటీలో. ఇంకా ఈ స్కూటీలో డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, చైన్ కాదు. కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేశారు ఫైబర్ ప్యానల్స్తో. అలానే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డమ్ బ్రేక్ ఇచ్చారు. ఈ మోడల్లో బ్యాక్ సైడ్ డిస్క్ లాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే బ్రేకింగ్ బయట అనేది ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా ఉండేది అనమాట. డ్రమ్లు ఏంటంటే ఆ ఎఫెక్టివ్నెస్ అయితే కొద్దిగా తగ్గుతుంది.
ఇంకా మనం ఈ స్కూటీలో ఉన్న బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 34 లీటర్స్ కెపాసిటీ ఉన్న బూట్ స్పేస్ని ప్రొవైడ్ చేశారు. 34 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. డే టు డే లైఫ్లో మనం గ్రాసరీ ఐటమ్స్ లాంటివి క్యారీ చేసేటప్పుడు స్పేస్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎల్ఈడి బూట్ లైట్ కూడా ఇచ్చారు, స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్లో కూడా కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఏమైనా చిన్న ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు, ఇది ఒకటి బాగుంది. సో ఇది ఫ్యామిలీ స్కూటీ కాబట్టి స్పేస్ అనేది మంచిగానే ఇచ్చారు. అలానే స్కూటీ బూట్ మీరు ఓపెన్ చేసేటప్పుడు సీట్ని పట్టుకుంటారు కదా, అప్పుడు మంచిగా గ్రిప్ ఉండటానికి ఇక్కడ కొద్దిగా డిజైన్ అయితే ఇచ్చారనమాట ప్లాస్టిక్ మెటీరియల్తో, ఇది ఒకటి బాగుంది. ఇంకా ఈ స్కూటీలో ఉన్న సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ కూడా చాలా ప్రీమియంగా ఉంది, కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారు. బోత్ రైడర్ అండ్ పిలియన్ వీళ్ళిద్దరికి కంఫర్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇది ఫ్యామిలీ స్కూటీ కాబట్టి హ్యాపీగా మీరు ఫ్యామిలీ సైడ్ అయితే ఉపయోగించుకోవచ్చు, కంఫర్ట్ అయితే బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సీట్ గ్యాబ్రేలు కూడా అల్యూమినియం టైప్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిల్లలు కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా హోల్డ్ అయితే చేయగలదు. సో ఓవరాల్గా ఈ స్కూటీలో కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీని ఇచ్చారు, హజార్ లైట్స్ కూడా ఉన్నాయి, ఇండికేటర్ సౌండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద మోటార్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీలో పిఎంఎస్ఎం మోటార్ ఉపయోగించారు, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. ఈ మోటార్ ఏంటంటే స్కూటీ బాడీ మిడిల్లో కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వీల్కి డ్రైవ్ సిస్టమ్ వైజ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా పవర్ అండ్ టార్క్ అనేది డెలివరీ అవుతూ ఉంటుంది. ఈ మోటార్ పీక్ పవర్ వచ్చేసి 4.7 కిలోవాట్ ఉంటుంది. పీక్ టార్క్ 22 న్యూటన్ మీటర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా ఈ స్కూటీ టాప్ స్పీడ్ కూడా 80 kmph ఉంటుంది. 0 to 40 ఈ స్పీడ్ని జస్ట్ 4.7 సెకండ్స్లో రీచ్ అవ్వగలదు. అలానే ఇంకా ఈ మోటార్కి సేఫ్టీ వైజ్ వాటర్ రేటింగ్ IP66 ఇచ్చారు. అలానే ఈ స్కూటీకి డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ వైజ్ IPX7 ఇచ్చారు. అలానే స్కూటీ గ్రేడబిలిటీ కూడా 13 degrees అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీలో ఉన్న బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీలో 3.7 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఫిక్స్డ్ బ్యాటరీ ఇచ్చారు, ఇది రిమూవబుల్ కాదు. అలానే ఈ స్కూటీ రేంజ్ వైజ్ IDC రేంజ్ వచ్చేసి కంపెనీ 159 కిలోమీటర్స్ క్లెయిమ్ చేసింది, కానీ రియాలిటీలో మనకి ట్రూ రేంజ్ వచ్చేసి 120 నుంచి 125 మధ్యలో అయితే వస్తుంది. మీరు ఒక 125 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఈ స్కూటీని తీసుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ టైం గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీ 0 to 80% ఛార్జ్ అవ్వాలంటే 4 hours 30 minutes టైం అయితే పడుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వాలంటే 5 hours 15 minutes వరకు టైం పడుతుంది. అలానే బయట యాత్ర షోరూమ్స్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 10 minutes ఛార్జింగ్ పెడితే 30 kilometers రేంజ్ అయితే మీరు వెళ్ళొచ్చు. అదే ఫాస్ట్గా ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 45 minutes దగ్గర నుంచి 60 minutes టైం అయితే పడుతుంది అనమాట. అలానే ఇంకా ఈ స్కూటీలో టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, ఎకో, స్మార్ట్ ఎకో, జిప్. ఈ జిప్ మోడ్ ఏంటంటే స్పోర్ట్ మోడ్ లాంటిది. స్కూటీలో ఉన్న ఫుల్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ను ఈ మోడ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్మార్ట్ ఎకో మోడ్ ఏంటంటే ఈ మోడ్లో పర్ఫార్మెన్స్ అనేది తగ్గదు కానీ రేంజ్ అనేది మంచిగా వస్తుంది. అదే ఎకో మోడ్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, రేంజ్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన రైడింగ్ మోడ్లో స్కూటీని రైడ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటీలో మ్యాజిక్ ట్విస్ట్ ఈ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే స్కూటీ థ్రాటిల్ ఉంటుంది కదా, స్కూటీని మీరు రైడ్ చేసేటప్పుడు ఈ థ్రాటిల్ని ఫ్రంట్కి కానీ మూవ్ చేస్తే మీరు ఎలాంటి బ్రేక్స్ అప్లై చేయకపోయినా స్కూటీ అనేది ఆటోమేటిక్గా స్లో అయ్యి స్టాప్ అయిపోతుంది అనమాట. అలానే ఈ స్కూటీలో గైడ్ మీ హోమ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. ఇదేంటంటే స్కూటీని మీరు కీ ఆఫ్ చేసినా సరే వెంటనే హెడ్ లైట్ అనేది ఆఫ్ అవ్వదు, కొన్ని సెకండ్స్ వరకు ఆన్లో ఉంటుంది అనమాట, ఇదే ఆ ఫీచర్. ఇంకా మన మొబైల్స్లో ఉంటుంది కదా ఇంకాగ్నిటో మోడ్, ఆ ఫీచర్ కూడా ఈ స్కూటీలో ఉంది. ఇదేంటంటే ఈ మోడ్ మీరు ఆన్ చేసుకుంటే స్కూటీని మీరు రైడ్ చేసేటప్పుడు ఆ రైడింగ్ హిస్టరీ అనేది సేవ్ అవ్వదు, అలానే మీ లొకేషన్ కూడా ఎవరికి తెలియదు అనమాట, ఇదే ఇంకాగ్నిటో మోడ్ అంటే. అలానే ఈ స్కూటీలో స్మార్ట్ ఎకో మోడ్ అని చెప్పి ఫీచర్ కూడా ఉంది. ఈ మోడ్ ఏంటంటే ఇది రైడ్ మోడ్కి ఎకో మోడ్కి మిడిల్ అయితే ఉంటుంది. జనరల్గా మనం ఎకో మోడ్ ఆన్ చేసుకొని స్కూటీని రైడ్ చేస్తే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, రేంజ్ అనేది మంచిగా వస్తుంది కదా. అదే మీరు ఈ స్మార్ట్ ఎకో మోడ్లో స్కూటీని రైడ్ చేస్తే పర్ఫార్మెన్స్ తగ్గదు, అలానే రైడింగ్ రేంజ్ కూడా మంచిగా వస్తుంది అనమాట, ఇదే స్మార్ట్ ఎకో మోడ్ అంటే. అలానే ఈ స్కూటీలో ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే జనరల్గా మనం స్కూటీని నైట్ టైం ఎక్కువసేపు ఛార్జ్ పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు ఏంటంటే బ్యాటరీ పైన స్ట్రెస్ అనేది పడి బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే మీరు ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఫీచర్ని ఆన్ చేసుకొని స్కూటీని ఛార్జ్ పెడితే బ్యాటరీ పైన స్ట్రెస్ అనేది ఎక్కువ పడకుండా ఈ ఫీచర్ చూసుకుంటుంది, అలానే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అసలు ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే నైట్ టైం మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు 0 to 100% ఇలా స్కూటీ ఛార్జ్ అవుతూ వస్తుంటుంది కదా, ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే కొద్దిగా పాజ్ ఇస్తూ ఉంటుంది. ఇలా పాజ్ ఇవ్వడం వలన బ్యాటరీ పైన స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అంటే. అలానే ఇంకా ఆటో హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది మీకు సింపుల్గా తెలిసిందే.
ఏదైనా ఎత్తైన ప్లేస్లో స్కూటీని మనం రైడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా స్కూటీ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోకుండా ఈ ఆటో హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. స్కూటీ అనేది ఏదైతే ప్లేస్లో స్టాప్ అయిపోతుందో ఆ ప్లేస్లో స్టాండింగ్ పొజిషన్లో అలానే ఉండిపోతుంది. ఇదే ఆటో హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అంటే. నెక్స్ట్ అలానే ఈ స్కూటీలో ఫాల్ సేఫ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఏంటంటే ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా స్కూటీ అనేది కింద పడిపోయింది అనుకోండి, వెంటనే మోటార్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, హజార్డ్ లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి అనమాట. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. ఇంకా ఆటో ఇండికేటర్ అని చెప్పి ఇంకో ఫీచర్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్ ఏంటంటే జనరల్గా ఏదైనా టర్నింగ్ వచ్చినప్పుడు మన ఇండికేటర్ అనేది ఆన్ చేస్తాం కదా, అలా ఆన్ చేసినప్పుడు మనం ఆఫ్ చేయకపోయినా టర్నింగ్ అనేది కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్కూటీయే ఇండికేటర్ని ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే ఆటో ఇండికేటర్ ఫీచర్ అంటే. అలానే ఈ స్కూటీలో స్కిడ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఏంటంటే ఇది ఒక విధంగా ట్రాక్షన్ కంట్రోల్ లాంటిదని చెప్పొచ్చు. మోటార్ నుంచి పవర్ అండ్ టార్క్ అనేది మరీ ఎక్కువగా డెలివరీ అవ్వకుండా కంట్రోల్ చేస్తూ స్కూటీని మనం రైడ్ చేసేటప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తాం కదా, అలా అప్లై చేసినప్పుడు టైర్ అనేది స్కిడ్ అవ్వకుండా ఇది సేవ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది ఒక విధంగా ఒక సేఫ్టీ ఫీచర్, ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీట్ హైట్ 780 mm ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా సీట్ హైట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ కూడా 125 kgs అయితే ఉంది. రియాలిటీలో పర్లేదు, కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం తక్కువ ఇచ్చారు, జస్ట్ 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి 165 mm ఉంటే సరిపోతుంది అనమాట, కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు ఇది. ఇంకా ఈ స్కూటీలో రైడింగ్ రేంజ్ వచ్చేసి 125 kilometers ఉంటుంది. ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,93,000 వరకు ఉంది. ఈ స్కూటీ 0 to 80% ఛార్జ్ అవ్వాలంటే 4 hours 30 minutes టైం అయితే పడుతుంది. ఈ స్కూటీని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే డౌన్ పేమెంట్ ఒక 25,000 రూపీస్ అలా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ స్కూటీలో ఉపయోగించిన చాసిస్ నేమ్ వచ్చేసి హైబ్రిడ్ చాసిస్. ఇంకా ఇప్పుడు మనం వారంటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ ఛార్జర్ వారంటీ 3 years వరకు ఉంటుంది. వెహికల్ వారంటీ 30,000 kilometers ఆర్ 3 years వరకు ఉంటుంది. బ్యాటరీ వారంటీ 30,000 kilometers ఆర్ 3 years వరకు ఉంటుంది. ఇదే కాకుండా ఎక్స్ట్రా 5,000 రూపీస్ మీరు పే చేస్తే ఎక్స్టెండెడ్ వారంటీ కింద 8 years వారంటీ అయితే మీకు ఇస్తున్నారనమాట. టోటల్గా 80,000 kilometers వరకు స్కూటీని మీరు హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ది బెస్ట్ అని చెప్తాను. మీరు ఎవరైనా ఈ స్కూటీని తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ వారంటీ అయితే పే చేయండి. 8 years లేదా 80,000 వారంటీ అయితే ఇస్తున్నారు కాబట్టి మనకి లాంగ్ రన్లో స్కూటీని యూజ్ చేసేటప్పుడు కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. అలానే ఇంకా ఈ స్కూటీకి 60% బైబ్యాక్ అసూరెన్స్ కూడా ఇస్తున్నారు. దీనికి ఏంటంటే మీరు 3,500 రూపీస్ పే అయితే చేయాలి. ఈ అమౌంట్ మీరు పే చేస్తే ఈ స్కూటీని మీరు ఒక 3 years లేదా 4 years వాడిన తర్వాత మీరు డైరెక్ట్గా యాథర్ కంపెనీకి సేల్ చేసేయచ్చు. వాళ్ళు 60% వరకు మీకు అమౌంట్ అయితే పే చేస్తారనమాట. మీరు 3,500 రూపీస్ పెట్టి ఈ బైబ్యాక్ అసూరెన్స్ని బై చేస్తేనే ఇది మీకు అప్లై అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ స్కూటీని కొనుక్కొని చాలా కాలం నేను యూజ్ చేస్తాను అనుకుంటే ఈ బైబ్యాక్ అసూరెన్స్ అయితే తీసుకోవద్దు, అనవసరంగా మనీ వేస్ట్. దీనికంటే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే కొనుక్కోండి. లేదా నేను స్కూటీని కొనుక్కొని ఒక 3 years తర్వాత అమ్మేద్దాం అనుకుంటే అప్పుడు మీరు దీన్ని తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఆల్ న్యూ 2026 యాథర్ రిజా జెడ్ ఈ టాప్ మోడల్ స్కూటీ గురించి. సో యాథర్ కంపెనీ రిజా స్కూటీని ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా డిజైన్ చేసింది కాబట్టి మీరు ఎవరన్నా ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అనుకుంటే దీన్ని హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. స్కూటీ లుక్స్ చూడడానికి బాగున్నాయి, ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది, ఫీచర్స్ మంచిగా ఇచ్చారు, మంచి సీట్ కంఫర్ట్ ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ ఉంది, స్పేస్ కూడా మంచిగా ఇచ్చారు, బూట్ స్పేస్ కూడా బాగుంది, కంప్లీట్గా ఆల్ ఎల్ఈడి లైటింగ్ ఇచ్చారు, కన్సోల్లో ఫీచర్స్ కూడా బాగున్నాయి. అలానే డీసెంట్ 125 kilometers రైడింగ్ రేంజ్ కూడా వస్తుంది. ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ ఈ స్కూటీలో ఉన్నాయన్నమాట. బట్ ప్రైజే కొద్దిగా లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది, తగ్గిస్తే బాగుండేది. సో యాథర్ కంపెనీ మన ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ సేలింగ్ వైజ్ మంచి పేరు అయితే తెచ్చుకుంది. అలానే చాలా ప్లేసెస్లో షోరూమ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సర్వీస్ రీచ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మీరు ఎవరైనా ఈ స్కూటీని తీసుకుందాం అనుకుంటే మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే ఏంటంటే సర్వీస్ రీచ్ బాగుంటుంది అనమాట. సిటీస్లో ఉండే వాళ్ళకి షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది అనమాట. ఒక షోరూమ్ కాకపోతే ఇంకో షోరూమ్ అయితే ఉంటుంది. బట్ విలేజెస్లో కొద్దిగా టౌన్స్లో ఉండే వాళ్ళకి అలా కాదు కాబట్టి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకుని వెహికల్ తీసుకోండి. అలానే షోరూమ్కి వెళ్ళి వెహికల్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే వెహికల్ మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. సో ఇది ఓవరాల్గా మీలో ఎవరన్నా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఒక ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుందాం అనుకుంటే ఈ యాథర్ రిజా జెడ్ ఈ స్కూటీని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా ఈ స్కూటీకి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.